ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. ముఖ్యంగా మన రియాలిటీని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మన లైఫ్లో మనకు కావాల్సిన పాసిబిలిటీస్, మనకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి పాసిబిలిటీస్ని రియాలిటీలో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఏదన్నా మేనిఫెస్ట్ చేయాలంటే మన లైఫ్లో ఏ కోరిక, ఇది నాకు ఒక కోరిక, నాకు ఒక గోల్ ఉంది, ఇది నేను సాధించాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉండాలంటే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉంటే ఎంత బాగుండో అని మనకు అనిపిస్తుంటుంది. సో నాకేం కావాలి అనేది నీకు తెలుస్తుంటుంది. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి నాకేం కావాలి అనే మెసేజ్, కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. నాకేం కావాలి ఐడియా లేదు, కానీ నాకు ఇలా ఉంటే బాగుండు, వీళ్ళలాగా ఉంటే బాగుండు, వీళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఈ వీళ్ళలాగా నేను సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఫస్ట్ మన లైఫ్లో మనం ఏది సాధించాలంటే క్రియేట్ చేయాలి. మన మైండ్లో ఏం క్రియేషన్ అవుతుంది, మన మైండ్లోనే మనం క్రియేట్ చేయాలి. ప్రతిదీ క్రియేషనే. ఏదైనా ఇలా ఒక ఫ్లైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతిదీ ముందు మైండ్లో క్రియేట్ అయ్యాక రియాలిటీలో వచ్చింది. ప్రతి టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ మైండ్లో క్రియేట్ అయినదే. ఈ మైండ్లో క్రియేట్ అవ్వకపోతే అది రియాలిటీలో అవ్వలేదు. ఈ కెమెరాస్ ఉన్నాయి, ఇది ఫస్ట్ ఒక పర్సన్కి క్రియేట్ అయింది మైండ్లో, తర్వాత కెమెరా డిజైన్ అయింది, తర్వాత ఇంప్లిమెంట్ అయిపోయింది. సేమ్ వే నువ్వు సక్సెస్ అవ్వాలి, నేను ఇంత మంచి పొజిషన్లో ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనిపించి ఊరికే అనుకోవడం కాదు, దాన్ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఎలా అవుతాను అనే ప్రశ్న ఫస్ట్ వేసుకోవాలి. మనం క్రియేషన్ ఎలా చేస్తాం? ఇప్పుడు శంకరాచార్య వాళ్ళు ఒకటే అన్నారు, యూ కెన్ క్రియేట్ యువర్ రియాలిటీ. నువ్వు ఏదైనా క్రియేట్ చేయగలుగుతావు, నువ్వు ఏదైనా క్రియేట్ చేస్తావో అదే నీ రియాలిటీలో ఉంటుంది. నువ్వు ఏదైతే నీ మైండ్లో క్రియేట్ చేస్తావో నీ రియాలిటీలో అది నువ్వు చూస్తావు. అది శంకరాచార్యులు వారు చెప్పారు. సో వాట్ ఎవర్ నీ మైండ్లో నువ్వు క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఒక పర్సన్ రిచ్నెస్ని చూడలేదు, రిచ్గా ఉండడం, రిచ్ సక్సెస్ఫుల్ పీపుల్ దూరం నుంచి చూశాడు అంతే, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ విజన్స్ లాగా చూడాలి, టీవీలో చూడాలి, ఒక సినిమా చూడాలి, లేకపోతే ఎక్కడైనా విజన్స్ చూడాలి. అసలు ఆ రిచ్ పీపుల్ ఎలా ఉంటారు చూసిన తర్వాత దానికి తగ్గట్టు నువ్వు క్రియేట్ చేయాలి. ఒక పేపర్ తీసుకొని తీసుకోవాలి, స్టెప్స్. ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ రాయాలి, నాకేం కావాలి, వాట్ ఐ వాంట్, దానికి ఆన్సర్ వస్తుంది. నేను ఎలా ఇంత సక్సెస్ఫుల్గా అవుతాను అనే ప్రశ్న అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి. ఇది రాయడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. విశ్వానికి మనం ఏదైనా రాసేస్తుంటే విశ్వానికి మనకి లాంగ్వేజ్ అర్థం కాదు, దీనికి ఒక లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ స్టెప్ బై స్టెప్ మన వైబ్రేషన్కి కనెక్ట్, మన హార్ట్, మైండ్ అండ్ సోల్ ఈ మూడు కనెక్ట్ అయ్యే విధంగా మనం అది రాయాలి స్టోరీ. అలా రాసినప్పుడే విశ్వానికి మెసేజ్ వెళ్తుంది. అప్పుడే మనకి రియాలిటీలో ఎవిడెన్స్ కనిపించడం మొదలవుతుంది. సో ఫస్ట్ దానికి కనెక్ట్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది, రాసే విధం కూడా ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ప్రతి వాళ్ళు ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ ప్రశ్న నాకేం కావాలి, వాట్ ఐ వాంట్ రాసుకున్నప్పుడు నీకు ఒక ఆన్సర్ వస్తుంది, నీలోంచే నీకు ఆన్సర్ వస్తుంది. నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను. మనకి ఏం కావాలి అనే దాని మీద ముందు అవగాహన, క్లారిటీ ఉండాలి. స్పెసిఫిక్ గా ఉండాలి. నాకు ఈ కంపెనీలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది. నా మైండ్లో క్రియేట్ చేసుకున్నాను, వీళ్ళు ఎలాగా సాఫ్ట్వేర్, ఈ కంపెనీలో నాకు జాబ్ చేయాలి, ఈ కంపెనీలో నేను ఇట్లా ఉండాలి, ఇలా క్లారిటీ కావాలని చెప్తున్నారు కదా. ఇందులో చాలా స్పెసిఫిక్గా మన ఆలోచన విధానం కూడా ఉండాలి. చాలా మందికి తెలియదు అంత క్లారిటీగా ఎలా పలకాలి అనేది. అలాంటి అఫర్మేషన్ పలికితేనే యూనివర్స్ ఆ విధంగా పనిచేస్తుంది కదా. ఇవి ఎక్కడ నేర్పుతారు, ఎప్పుడు నేర్పుతారు? ఇది వచ్చేసి ఎవ్రీ మండే ఫ్రీ సెషన్ ఉంది. ఈ ఫ్రీ సెషన్ లో నేను ఎగ్జాక్ట్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఈ లాంగ్వేజ్
విశ్వానికి కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్, నీ బాడీ మైండ్ అండ్ సోల్ విశ్వానికి కనెక్ట్ అయ్యి నీకు కావాలని సంకల్ప ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఆ స్టెప్స్ నేను ఎవ్రీ మండే సాయంత్రం 8 to 9:30 టైంలో నేను గైడ్ చేస్తాను అనమాట. వెరీ వెరీ పవర్ఫుల్ సెషన్. అందులో నేను లైవ్ హీలింగ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మన మైండ్కి చాలా క్లటర్ అయిపోయి ఉంటుంది, థర్డ్ ఐ క్లోజ్ అయిపోయి ఉంటుంది, క్లారిటీ రాదు. ఈవెన్ అక్కడ కూర్చోబెట్టి కొంతమందికి రాయండి అని చెప్పినా వాళ్ళకి క్లారిటీ ఉండదు, మోటివేట్ అవ్వు, కొంతమందికి క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ ఒక హీలింగ్ ఉంటుంది అనమాట, లైవ్ హీలింగ్. ఆ హీలింగ్ పంపిస్తానమాట అందరికీ, మొత్తం గ్రూప్ మొత్తం ఆ సెషన్లో ఉన్న వాళ్ళందరూ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కెమెరా ఆన్ చేస్తే నాకు వాళ్ళ ఫేస్ కనిపిస్తేనే హీలింగ్ వెళ్తుంది. కెమెరా ఆఫ్ చేసేసుకొని బాగా తిరుగుతూ ఆ క్లాస్ అటెండ్ అయితే మండే క్లాస్ ఆ హీలింగ్ అంత ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళని నేను చూస్తున్నప్పుడు వాళ్ళకి ఫేస్ బట్టి నేను హీలింగ్ పంపిస్తాను. ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఒకటి వాళ్ళ కోరికలు వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటారు. విత్ ఇన్ 21st డే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అవుతుంది. అండ్ డైలీ ప్రాక్టీస్, డైలీ సాధన, ఈ సేమ్ స్టెప్ బై స్టెప్ ఇది ఏదైతే ఇచ్చానో ఫాలో అయ్యి చేస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 11th డే అన్న మేనిఫెస్ట్ అవ్వాలి, లేదంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. వెరీ వెరీ డీపర్ సాధన అండి. ఫస్ట్ వచ్చేసి విశ్వానికి అర్థమయ్యే లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఆ లాంగ్వేజ్ ఫస్ట్ అర్థమైపోయింది, ఇంకేదైనా క్రియేట్ చేసే ఈ కోరిక ఒక్కటే కాదు, ఒక్క సంకల్పంతోనే నేను నేర్పిస్తాను అనమాట. ఈ మండేస్, ఎవ్రీ మండేస్. ఇంకా వేరే సంకల్పాలు ఉన్నా కూడా యూ కెన్ క్రియేట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. అది క్రియేట్ చేసుకోవడం స్టెప్ బై స్టెప్ అందులో నేర్చుకుంటారు. ఈ కోరిక మేనిఫెస్ట్ అయిపోయి ఇంకో కోరిక, ఇంకా ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఇదొక టూల్ లాగా నీ మైండ్ లో ఉంటుంది. నాకు ఏదన్నా కోరిక మేనిఫెస్ట్ చేయాలంటే నేను ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఒక సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రీ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.